సో ఇప్పుడు ఉన్న టెక్నాలజీ అప్డేటెడ్ వర్షన్ ఏఐ మొత్తం అన్ని కేటగిరీస్‌ని ఆక్రమిస్తుంది కదా! సో దీనివల్ల లే ఆఫ్స్ కానీ హ్యూమన్ మ్యాన్ పవర్ తగ్గిపోవడం కానీ జరుగుతున్నాయి. మరి ఇదే ఏఐ అన్ని సెక్టార్స్‌లో కూడా ఇదే సిట్యుయేషన్ తీసుకొస్తుంది అని అన్నప్పుడు సీఏకి కూడా ఏమైనా ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయా? డెఫినెట్‌గా పడుతుందండి. ఏ రకంగా? టెక్నాలజీ ఎప్పుడైతే ఇంప్రూవ్ అయిపోతుందో, ఇప్పుడు అకౌంటింగ్ ఫీల్డ్‌లో హ్మ్. నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ తగ్గుతాయి. అట్లాగే ఫ్యూచర్‌లో చాలా వాటికి ఆడిట్స్ కూడా తగ్గించేసే స్కోప్ ఉంటుంది. హ్మ్. హ్మ్. ఇదివరకు మీరు బ్యాంక్స్ చూసుకుంటే మాకు చాలా మంది సీఎస్‌కి ఒక్కొక్కళ్ళకి ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ 3 బ్రాంచెస్ అట్లా అలొకేట్ అయ్యాయి. హ్మ్. సో ఇప్పుడు ఎప్పుడైతే మనకి టెక్నాలజీ పెరిగిందో నంబర్ ఆఫ్ బ్యాంక్ ఆడిట్స్ తగ్గినాయి. హ్మ్. హ్మ్. సో ఆ రకంగా ఆపర్చునిటీస్ తగ్గినాయి. అట్లాగే ఏఐ వచ్చినప్పుడు కూడా టెక్నాలజీయే చాలా వరకు పనిచేసేస్తే మాన్యువల్ ఇంటర్వెన్షన్ తగ్గిపోతుంది. హ్మ్. తగ్గినప్పుడు ఆ స్కోప్ ఉండదు. కానీ దీంట్లో కూడా మనం ఏఐతో అప్డేట్ అయ్యి ఆ టూల్స్ యూజ్ చేసుకోగలిగితే ఓకే. ఎవరైతే అప్డేట్ అయ్యారో వాళ్ళకి డెఫినెట్‌గా డిమాండ్ ఉంటుంది. స్కిల్ ఉంటే సర్వైవ్ అవ్వగలం. ఖచ్చితంగా. ఓకే. ఇప్పుడు ఏఐ ఇంప్లిమెంటేషన్ చేయాల్సింది కూడా మనిషే కదా! అవును. అకౌంట్స్ అండ్ ఫైనాన్స్‌కి ఏఐ రిలేటెడ్ తీసుకురావాలంటే ఆ మనిషే కదా ఎగ్జాక్ట్లీ. చేయాల్సింది. సో ఆపర్చునిటీస్ అలా క్యాచ్ చేయొచ్చు అని చెప్తాను.